దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని నామం మీకు వందనాలు. తపస్కాలం 3వ వారం బుధవారం దివ్య పూజా బలి పఠనాలు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 1వ వచనము మరియు 5వ వచనం నుండి 9వ వచనం వరకు. కీర్తనలు 147, 12, 13, 15, 16, 19, 20 వచనాలు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. నేను ఆజ్ఞాపించిన చట్టములను పాటింతురేని మీ కొసగిన గడ్డను స్వాధీనం చేసుకుందురు. మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 1వ వచనము మరియు 5వ వచనం నుండి 9వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లు పలికెను, నేడు నేను మీకు బోధించుచున్న చట్టములను విధులను పాటింపుడు, అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభు మీ కొసగిన నేలను స్వాధీనం చేసుకుందురు. ప్రభు అయిన దేవుడు నన్ను ఆజ్ఞాపించినట్లే నేను మీకు అతని విధులను చట్టములను బోధించితిని. మీరు ఆక్రమించుకొని స్వాధీనం చేసుకొనబోవు నేల మీద ఈ ఆజ్ఞలన్నిటినీ పాటింపుడు. మీరు ఈ విధులన్నిటిని అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గూర్చి వినినప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానం అబ్బినది కదా అని విస్తుపోవుదురు. అవును మరి, మన దేవుడు పిలువగానే పలుకును. ఏ జాతి జనులకైనను ఎంత గొప్ప జాతి జనులకైనను వారి దేవుడు మన దేవుని వలె చేరువలో ఉన్నాడా? ఏ జాతికైనను ఎంత గొప్ప జాతికైనను నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టముల కలవా? కానీ జాగ్రత్త, ఆనాడు మీరు కనులారా గాంచిన అంశములను మరొకడు జీవితాంతము వారిని జ్ఞప్తి ఉంచుకొనుడు, వారిని మీ కుమారులకు మనవులకు కూడా తెలియచేయుడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎవడు ధర్మశాస్త్రమును అనుసరించి అట్లు జనులకు బోధించున్నట్టు వాడు అత్యధికనిగా పరిగణింపబడును. సువిశేషపట్నం మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చెయ్య వచ్చినని తలంపవలదు. నేను వచ్చినది వారిని సంపూర్ణమనర్చుటకే కానీ రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను ఒక పుల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేరునని నొక్కి ఒక్కానించుచున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరిచి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యధికునిగా పరిగణింపబడును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. ఆమెన్.